డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ సంబంధించి ఓపెన్ బీఎడ్ ఆర్ ఇన్ సర్వీస్ బీఎడ్ అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ చేయడం కోసం మనకు హాల్ టికెట్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ వీడియోలో మీరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ సంబంధించి ఓపెన్ బీఎడ్ ఎంట్రన్స్ టెస్ట్ కోసం అప్లై చేసిన ఆస్పిరెంట్స్ అయినట్లయితే మీకు సంబంధించిన హాల్ టికెట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అనే ఇన్ఫర్మేషన్తో పాటు ఎగ్జామినేషన్ సంబంధించి కొన్ని ముఖ్యమైన ఇన్స్ట్రక్షన్స్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. సేమ్ టైం మీరు ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళేటప్పుడు మీతో పాటు ఏమేమి క్యారీ చేయాలి అనే ఇన్ఫర్మేషన్తో పాటు ఈ యొక్క ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేది 2018 నుంచి 2025 వరకు డిఫరెంట్ సెషన్స్లో కండక్ట్ చేసిన క్వశ్చన్ పేపర్స్ కూడా ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అనే టాపిక్ గురించి కూడా ఈ వీడియోలో డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ సిటీ వారు కండక్ట్ చేసే ఓపెన్ బీఎడ్ ఆర్ ఇన్ సర్వీస్ బీఎడ్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ మేము డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాము. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్లయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ప్రజెంట్ మనకు డౌన్లోడ్ హాల్ టికెట్ అంటూ ఒక ఆప్షన్ అయితే ఉంది. జస్ట్ ఈ యొక్క ఆప్షన్ పైన క్లిక్ చేసి మీకు సంబంధించిన ఎంట్రన్స్ టెస్ట్ హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి క్యాండిడేట్ సంబంధించిన రిజిస్ట్రేషన్ నెంబర్ కావాల్సి ఉంటుంది, డేట్ ఆఫ్ బర్త్ అయితే కావాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ అనేది మీ యొక్క అప్లికేషన్లో ఏ విధంగా అయితే ఉంటుందో యాజ్ ఇట్ ఈస్ అదే విధంగా ఇక్కడ టైప్ చేసుకొని డౌన్లోడ్ హాల్ టికెట్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనకు సంబంధించిన రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ కన్ఫర్మ్ చేసుకొని డౌన్లోడ్ హాల్ టికెట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ స్టాప్లో మనకు సంబంధించి ఎంట్రన్స్ టెస్ట్ యొక్క హాల్ టికెట్ అనేది డిస్ప్లే అవుతుంది. సేమ్ టైం మీకు ఎగ్జామ్ ఏ టైంకి ఉంది, ఏ డేట్లో ఉంది, దానికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ కూడా ఫుల్గా అయితే డిస్ప్లే అవుతాయి. వాటి గురించి అయితే మనం వెరిఫై చేసుకోవాలి. ఇఫ్ మీరు మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ మర్చిపోయినట్టయితే మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసిన తర్వాత మీ యొక్క మొబైల్కి మెసేజ్ వస్తుంది రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది. సేమ్ టైం మీ యొక్క మెయిల్ ఐడికి కూడా మెయిల్ అయితే వాళ్ళు సెండ్ చేస్తారు. ఆ రెండిట్లలో ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఇఫ్ లేనట్టయితే డైరెక్ట్గా మనకి ఇక్కడ కాంటాక్ట్ నెంబర్స్ అయితే ఉంటాయి. కాంటాక్ట్ నెంబర్స్కి మీరు కాల్ చేసి డీటెయిల్స్ ద్వారా అయితే కనుక్కోవచ్చు. ఇక్కడ హెల్ప్ లైన్ నెంబర్ అయితే ఉంటుంది టెక్నికల్ సపోర్ట్ సంబంధించి. అండ్ అదేవిధంగా దీనికి సంబంధించి అనదర్ నెంబర్ మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఈ నెంబర్కి కాల్ చేసి మీ డీటెయిల్స్ అయితే రికవర్ చేసుకోవచ్చు. ప్రజెంట్ మాకు సంబంధించిన డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకొని డౌన్లోడ్ హాల్ టికెట్ పైన క్లిక్ చేస్తున్నాము. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. వన్స్ మన డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకొని డౌన్లోడ్ హాల్ టికెట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్లో ఈ విధంగా మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ మీకు సంబంధించి క్యాండిడేట్ యొక్క ప్రొఫైల్ అయితే డిస్ప్లే అవుతుంది. క్యాండిడేట్ నేము, ఫాదర్ నేము, మదర్ నేము, మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్, మీ అడ్రస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఈ థింగ్స్ ఒకసారి అయితే వెరిఫై చేసుకోవాలి. మిస్టేక్స్ ఉన్నా నో ప్రాబ్లం, మనం కౌన్సిలింగ్కి వెళ్ళినప్పుడు కరెక్షన్ అయితే చేయించుకోవచ్చు. బట్ మీరు ఒకసారి అయితే వెరిఫై చేసుకోండి. అండ్ తర్వాత మీ కేటగిరీకి సంబంధించి అదర్ డీటెయిల్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ మీకు సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ అనేది ఉంటుంది. ఎగ్జామినేషన్ సెంటర్లో మీకు అలాట్ చేసిన హాల్ టికెట్ ప్రకారం అయితే అలౌ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత క్యాండిడేట్ యొక్క ఫోటో, సిగ్నేచర్ ఒకసారి వెరిఫై చేసుకోవాలి. సిగ్నేచర్, ఫోటో పర్ఫెక్ట్గా లేనట్టయితే మీతో పాటు 2 పాస్ ఫోటోస్ అయితే తీసుకెళ్ళండి అక్కడికి. సో వెరిఫై చేసుకునేటప్పుడు ఏమైనా రిస్క్ ఉన్నా కూడా వాళ్ళు తీసుకోవడం అయితే జరుగుతుంది. తర్వాత మనకు సంబంధించి ఎగ్జామ్ ఏ డేట్లో ఉంది, దానికి సంబంధించి ఏ సెంటర్లో అలాట్ చేశారు అనే ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే స్క్రీన్ అయితే స్క్రోల్ చేయాల్సి ఉంటుంది. వన్స్ ఈ విధంగా మన డీటెయిల్స్ అని వెరిఫై చేసుకున్న తర్వాత స్క్రీన్ అనేది స్క్రోల్ చేసి మనకి ఇక్కడ డేట్ వచ్చేసి 2 ఆగస్టు 2026 సండే రోజు మనకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. 9 AM to 11 AM వరకు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఎగ్జామినేషన్ సెంటర్ సంబంధించి మీరు ఏదైతే ఆన్లైన్ అప్లికేషన్ చేసుకున్నారో అప్లికేషన్స్ ప్రకారం ఎగ్జామినేషన్ సెంటర్ ఉంటుంది. ఇక్కడ అయాన్ డిజిటల్ జోన్ సంబంధించి వరంగల్ అనే ఇన్ఫర్మేషన్ అయితే ప్రజెంట్ ఈ క్యాండిడేట్కి అయితే డిస్ప్లే అవుతుంది. ఎగ్జామ్కి సంబంధించిన సెంటర్ లొకేషన్ తెలుసుకోవడానికి ఇక్కడ QR కోడ్ ఉంటుంది. దాని ద్వారా మీరు QR కోడ్ స్కాన్ చేసి డైరెక్ట్గా మీరు లొకేషన్ అయితే రీచ్ అవ్వచ్చు. అండ్ ఆ తర్వాత మనం స్క్రీన్ స్క్రోల్ చేస్తే ఎగ్జామినేషన్ సంబంధించిన కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఇన్స్ట్రక్షన్స్ అయితే మీరు కేర్ఫుల్గా రీడ్ చేయాలి. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఎగ్జామ్ సెషన్స్ బట్టి మీరు 30 minutes బిఫోరే ఎగ్జామ్ స్టార్ట్ అవుతుందనే 30 minutes బిఫోరే ఎగ్జామ్ ఇన్సైడ్ అయితే ఉండాలి. ఎగ్జామ్ సెంటర్ లోపల అయితే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు యాజ్ పర్ స్కెడ్యూల్ ప్రకారం ఇక్కడ ఎగ్జామ్ టైమింగ్స్ చూసినట్టయితే 9 AM నుంచి 11 AM వరకు అయితే ఉంది. కాబట్టి సో మనం 8:30 కంటే ముందే ఎగ్జామ్ సెంటర్లో ఉండాలి. 8:30 తర్వాత ఎగ్జామ్ సెంటర్లోకి అయితే ఇన్సైడ్ అయితే అలౌ చేయరు. కాబట్టి మీరు 8:20కి 8:10కి ఎగ్జామ్ సెంటర్ రీచ్ అయ్యారనుకోండి ఈజీగా లోపలికి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఎగ్జాక్ట్లీ 9కి వెళ్ళడానికి అయితే ప్రయత్నించకండి. బిఫోర్ 30 minutes ముందే ఎగ్జామ్ సెంటర్కి పర్మిషన్ అయితే క్లోజ్ చేశారు లోపలికి వెళ్ళడం. ఎందుకంటే మనకి వెళ్ళిన తర్వాత మనకు సంబంధించిన బయోమెట్రిక్ తీసుకోవడము, ఫేస్ రికగ్నైజేషన్ చూడడము, అండ్ సంబంధించిన QR కోడ్లు స్కాన్ చేసుకోవడము, సిస్టమ్ అలాట్ చేయడము, పాస్వర్డ్ సెంటర్ చేపించే ప్రాసెస్ అనేది ఉంటుంది. కాబట్టి మీరు ముందు వెళ్ళడానికి అయితే ప్రయత్నించండి. ఇది ఫస్ట్ ఇన్స్ట్రక్షన్. తర్వాత ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళేటప్పుడు మీరు హాల్ టికెట్ అయితే తీసుకెళ్తారు. అండ్ దాంతోపాటు ఒక వ్యాలిడ్ ID ప్రూఫ్ అయితే తీసుకెళ్ళాలి. సో హాల్ టికెట్ కలర్ తీసుకోవాలా, బ్లాక్ అండ్ వైట్ తీసుకోవాలని కూడా సో మెనీ హాస్పిటల్స్ క్వైరీ చేస్తారు. ఏ ప్రింట్ తీసుకున్నా నో ప్రాబ్లం. ఇఫ్ మిస్టేక్స్ ఉన్నాయి అనుకుంటే కలర్కి ప్రియారిటీ ఇవ్వండి. హాల్ టికెట్లో ఏదైనా మిస్టేక్స్ లేవు అని కూడా బ్లాక్ అండ్ వైట్ తీసుకెళ్ళండి. నేమ్లో మిస్టేక్ ఉన్నా, ఫాదర్ నేమ్లో మిస్టేక్ ఉన్నా, మదర్ నేమ్లో మిస్టేక్ ఉన్నా, డేట్ ఆఫ్ బర్త్ మిస్టేక్ ఉన్నా, ఒకవేళ మీరు కన్ఫర్మేషన్ కోసం SSC ప్రూఫ్ అయితే మీతో పాటు తీసుకెళ్ళాలండి. దట్ ఈస్ 10th క్లాస్ మెమో జిరాక్స్ అయితే మీతో పాటు తీసుకెళ్ళండి. అక్కడ మీకు హెల్ప్ అయితే కావడం జరుగుతుంది. ఇది మనకు సంబంధించి మెయిన్ ఇన్ఫర్మేషన్ అయితే. ఇంకా అదర్ గ్యాజెట్స్ అయితే ఎగ్జామినేషన్ సెంటర్ ఇన్సైడ్కి అయితే అలో చేయరు. అక్కడ మనకు గ్యాజెట్స్ అనేది ఉన్నట్టయితే అక్కడ స్టోర్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. అక్కడ మీరు స్టోర్ చేసుకోవచ్చు. సో వన్స్ మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఎగ్జామినేషన్ సెంటర్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని మీరు క్వైరీ చేసినట్లయితే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్లో మేము పోస్ట్ చేయడం జరిగింది. సో మెనీ ఆస్పిరెంట్స్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అని చెప్తున్నారు. మేము ప్రతి వీడియోలో మెన్షన్ చేస్తున్నాం. అప్లికేషన్ సంబంధించిన వీడియో నుంచి ప్రతి వీడియోలో మెన్షన్ చేస్తున్నాం. మీరు ఈ విధంగా టెలిగ్రామ్కి వచ్చిన తర్వాత ఇక్కడ టెలిగ్రామ్లో వచ్చేసి ఏంటంటే సో మనకు సంబంధించి ఇక్కడ ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ అనే ఛానల్ ఉంటుంది. ఛానల్ లింక్ మేము డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాము. ఆ లింక్ ఓపెన్ చేసిన తర్వాత మీరు డైరెక్ట్గా క్వశ్చన్ పేపర్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇఫ్ ఆ లింక్ అనేది మీకు క్వశ్చన్ పేపర్స్ రాకపోతే మళ్ళీ ఇక్కడ మనకు సెర్చ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ 3 డాట్స్ పైన క్లిక్ చేసి సెర్చ్ చేసినట్టయితే మనకు
ఓపెన్ బీఎడ్ క్వశ్చన్ పేపర్స్ అని ఎంటర్ చేయొచ్చు. సో ఓపెన్ బీఎడ్ క్వశ్చన్ పేపర్స్ అని అయితే మీరు సెట్ చేయొచ్చు. సెట్ చేసినట్టయితే మీకు ఈజీగా డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఓపెన్ బీఎడ్ అని అయితే నేను ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. నేను లింక్ ఇచ్చాను. లింక్ ప్రకారం ఏంటి అంటే మీకు క్వశ్చన్ పేపర్స్ 2018 సంబంధించి 19, 20, 21, 23, 24, 25 సెషన్ సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ యొక్క లింక్ అయితే డిస్ప్లే అవుతుంది. జస్ట్ ఈ లింక్ పైన క్లిక్ చేయాలి. ఒకసారి లింక్ పైన క్లిక్ చేసినట్టయితే ఈ విధంగా వస్తాయి మీకు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ సంబంధించి 2018 సంబంధించి అండ్ 2023 సెషన్, 2024 సెషన్, 2024 అండ్ తర్వాత అనదర్ క్వశ్చన్ పేపర్స్ కావచ్చు, బీఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించి ఇలా ప్రతి క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి. మీరు ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చేసుకొని దాని ప్రివ్యూ అయితే వెరిఫై చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఒక క్వశ్చన్ పేపర్ అయితే డౌన్లోడ్ చేసి చూపిస్తాను. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మనకు సో ఇక్కడ స్పెషల్ ఎడ్యుకేషన్ అనేది తక్కువ ఎంబీ ఉంది. మీకు తొందరగా డౌన్లోడ్ అవ్వడానికి అది చూపిస్తున్నాను. మీరు ఈ విధంగా డౌన్లోడ్ పైన క్లిక్ చేయగానే ఇలా డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత దానిపైన క్లిక్ చేసి ఇలా ఓపెన్ చేస్తే మీకు క్వశ్చన్ పేపర్ అయితే డిస్ప్లే అవుతుంది. ఇలా సో గతంలో కండక్ట్ చేసిన ఆల్ క్వశ్చన్ పేపర్స్ మన ఛానల్లో అందుబాటులో ఉంటాయి. మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది ప్రజెంట్ మనకు సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే. అండ్ మేము సపరేట్ వీడియోస్ కూడా చేసాము. పేపర్ అనాలిసిస్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ కూడా ఒక 3-4 వీడియోస్ అయితే చేయడం జరిగింది. 3-4 పేపర్స్ అనాలిసిస్ చేస్తూ ఆ వీడియో చూసినట్లయితే మీకు క్లారిటీ వస్తుంది. పేపర్ లెవెల్ ఏ విధంగా ఉంటుందనేది. ఇది మనకు సంబంధించి క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది. కొత్త మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.